సారీ, నన్ను క్షమించు, ఈ ఒక్క మాట చెప్తే, చెప్పాల్సిన సమయంలో చెప్తే చాలా బంధాలు తెగిపోకుండా ఉంటాయి. మీకు గుర్తుందా, చిన్నప్పుడు మనం చాలా విషయాల్లో ఏ చక్కెర డబ్బా కింద పడేస్తామో, చెప్పకుండా ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మా నాన్న తిడితే వాళ్ళకి వెంటనే సారీ చెప్పేవాళ్ళు. కానీ మనం పెరిగి పెద్దయ్యాక కొన్ని విషయాల్లో మన తప్పు ఉన్నా కూడా సారీ అని చెప్పడానికి మన ఈగో అనేది అడ్డుపడుతూ ఉంటుంది. నేనెందుకు చెప్పాలి, నేనే ముందు ఎందుకు చెప్పాలి అని అనుకుంటాము. ఎవరితో అయినా ఏదైనా గొడవ జరిగినా లేదా ఏదైనా మనస్పర్ధలు వచ్చినా కూడా మీరు ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని ఆ బంధం ఎక్కడ విడిపోతుందో అని సారీ చెప్పకండి. ఎందుకంటే మీరు భయపడి సారీ చెప్పినా కూడా లోపల ఆ విషయాన్ని ఎక్కడో ఫీల్ అవుతూనే ఉంటారు. మీరు తప్పు చేశారు అని తెలిసినా కూడా ఆ తప్పును సమర్థించుకోకండి. తప్పు చేసినప్పుడు ఒప్పుకొని నిజాయితీగా సారీ చెప్పండి. అది మీకంటే పెద్దవాళ్ళైనా లేదా చిన్నవాళ్ళైనా సరే. కొన్నిసార్లు చిన్న విషయాలకు మనం మన ఇంట్లో వాళ్ళ మీద వాళ్ళ తప్పు లేకున్నా కూడా ఏదో చిరాకుతో బయట ఆఫీసు సమస్యలతో అరుస్తూ ఉంటాము. తరువాత వారు అర్థం చేసుకుంటారు కావచ్చు. కానీ మనం చెప్పే ఒక చిన్న సారీ అనే పదం వాళ్ళకి చాలా రిలీఫ్ ఇస్తుంది. అందుకే కొన్నిసార్లు చిన్న విషయాలైనా సరే సారీ, నన్ను క్షమించు అని చెప్పాలి. అప్పుడు ఏ బంధమైనా కూడా నిలబడుతుంది. ఒకవేళ మనం దూరం చేసుకున్న వాళ్ళకైనా కూడా ఒక్కసారి సారీ చెప్పి మళ్ళీ కలిసిపోవడంలో తప్పు కూడా లేదు. ఒకసారి ఆలోచించండి.